కన్నవారే కర్కశంగా ప్రవర్తించి మానవత్వాన్ని మంటగలిపారు. కడుపులో పెట్టుకుని చూడాల్సింది పోయి కఠినాత్ములుగా వ్యవహరించారు. అనారోగ్య కారణాలే సాకుగా పేగుబంధాన్ని వదిలించుకున్నారు. నిర్దయగా రోడ్డున పడేసిపోయారు. నరకయాతన అనుభవిస్తున్న చిన్నారికి స్థానికులు సపర్యలు చేసి ఉదారతను చాటుకున్నారు. కన్నపేగే విసిరేసిన ఆ అభాగ్యురాలికి ఇకపై ఆసరా ఎవరు? పోషణ భారమో పేదరిక శాపమో తెలియదు కాని 7 ఏళ్ల బాలికను నడి రోడ్డు మీద వదిలేశారు తల్లిదండ్రులు. కడప శివారులోని రూకవారి పల్లెలో కనిపించింది కంటతడి పెట్టించే దారుణం. కొంతకాలం క్రితం కొందరు సంచార జాతులు గ్రామానికి వచ్చి కొద్ది రోజుల పాటు ఉన్నారు. ఎవరికీ చెప్పకుండా ఈ బాలికను నడి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. నివాసాలకు దూరంగా కదలలేని నడవలేని స్థితిలో అచేతనంగా పడి ఉన్న బాలికను అంగన్వాడీ సిబ్బంది గుర్తించారు. మాట్లాడించేందుకు యత్నించినా లాభం లేకపోయింది. వెంటనే కాస్త ఆహారం తినిపించి పాప నుంచి విషయాలు రాబట్టగా తన పేరు రాజమ్మ అని తల్లిదండ్రులు వదిలేసి వెళ్లిపోయారని విలపించింది. పాప దీనస్థితిని, మురికి దుస్తులను చూసి ఎవరూ ముందుకు రాకపోయినా అంగన్వాడీ సిబ్బంది ఆమెకు స్నానం చేయించి భోజనం పెట్టారు. ఊరి చివరన ఉంటే కుక్కలు దాడి చేస్తాయని భావించి గ్రామంలోకి తీసుకువచ్చి ఆలనా పాలనా చూస్తున్నారు. పాప విషయాన్ని బాలల సదనుకు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని అంటున్నారు. నెల క్రితం ఆ బాబు పడుకుంటుండగా యాక్సిడెంట్ అయింది. వెన్నెముక దెబ్బ తగిలి దాంతో పడిపోయింది. పూర్తిగా నడవలేకపోతుంది అనమాట. ఏ పనున్నా పడుకుని చేస్తుంది. ఆ పిల్ల ఏది చేసుకోలేదు, ఎక్కడికి పోలేదు. దాంతో వాళ్ళమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు. తీసుకెళ్తున్నారు అని పక్క వాళ్ళు అడిగితే మాత్రం వచ్చి తీసుకెళ్తాము మళ్ళీ అని చెప్పారు. కానీ వాళ్ళు ఇంతవరకు రానేలేదు. అమ్మ వాళ్ళు కావాలని ఆ పిల్లలు వదిలిపెట్టి తెలుస్తుంది అనమాట. సంక్షేమం చూసేటటువంటి మేడం గారి దగ్గరికి వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొని పోయినా మేము జీపులో మేడం గారి దగ్గర తీసుకొని పోతే మేడం గారు ఏం చేస్తారంటే అంగన్వాడీ కార్యకర్త మీరు తీసుకుని పోయి ఈ ఒక్కరోజు మీ సెంటర్లో పెట్టుకుని ఆమెను బాగా చూడండి మా రేపు ఉదయం వచ్చి మేము తీసుకొని పోతామని చెప్పినారు. ఇంతవరకు ఏ ఒక్క అధికారి రాలేదు. ఈ విషయం వెంటనే పాపను ఏదో ఒక బాలల సదనంలో చేర్పించి ఆమెకు ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచేట్టుగా చూస్తే బాగుంటుంది అని చెప్పి నా అభిప్రాయం. పాపకు బాగలేదు ఒళ్ళు. ఆ ఒళ్ళు పరిస్థితి బాగలేక ఆ పాపను వదిలేసిపోయినారు. వాళ్ళ తల్లిదండ్రులు కాబట్టి వదిలేసిపోయినారు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న ఈటీవీ ఈనాడు బృందం హుటాహుటిన రూకవారి పల్లెకు చేరుకుంది. పాప పరిస్థితిని చూసి అనాథలకు ఆశ్రయమిస్తున్న పరమాత్మ సేవా సమితి సంస్థకు సమాచారం అందించింది. పాప దీనస్థితికి చెలించిపోయిన ఆ సంస్థ అధ్యక్షుడు వెంకట్రమణ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రాజమ్మకు వైద్యంతో పాటు తమ ఆశ్రమానికి తీసుకుపోయి ఆదుకుంటామని తెలిపారు. ప్రభుత్వ అధికారులు నిన్నటి నుంచి ఇక్కడున్న స్థానికులు అంగన్వాడీ వాళ్ళు చాలా మంది ప్రయత్నం చేసినా కానీ ప్రభుత్వ అధికారులు స్పందించలేదని వాళ్ళు బాధపడుతున్నారు. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ మాకు సంబంధం లేదు అంటున్నారంటే ఎవరికి సంబంధమో ఎవరు సంబంధం దానికి బాధ్యతలు ఎవరో ఒకసారి గమనించాల్సిన మనవి. తర్వాత చాలా మందిని ఇక్కడ తీసుకుని ఇట్లా అనాథగా గుర్తు లేని వ్యక్తులు ఎవరైనా కానీ తీసుకుపోతే రిమ్స్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయండి. కలెక్టర్ గారు కానీ ఒక చిన్న విజ్ఞప్తి తీసుకున్నాను సార్, ఇట్లాంటి గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా కానీ ముసలిలో ఎవరైనా కానీ పడిపోతే రిమ్స్ హాస్పిటల్లో ఇటువంటి వాళ్ళకు ఒక వార్డు కేటాయించేసి కొంతమందిని ఇక్కడ కాంట్రాక్ట్ లేబర్స్ ఉన్న కానీ అక్కడ కేటాయించేసి వాళ్ళ కోసం సర్వీస్ చేస్తే బాగుంటుందనేసి నా విన్నపం. రాజమ్మను వదిలేసి వెళ్లిపోయిన తల్లిదండ్రుల్ని కఠినంగా శిక్షించాలంటున్న రూకవారిపల్లె వాసులు అధికారులు సైతం బాలికకు ఆసరాగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.